నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు సైబర్ నేరాలు మరియు మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండటం అనేది మన ఆరోగ్యానికి మన భవిష్యత్తుకి కీలకం ప్రతి ఒక్కరూ అవగాహనతో జాగృతతో ఉండాలి సైబర్ నేరాలు మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన వాక్థాన్ నిర్వహించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల పెరేడ్ రిహార్సల్స్ ను పరిశీలించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ప్రతి నెల ఒకరున ప్రతి మండలంలో సివిల్ రైట్స్ డే తప్పక నిర్వహించండి పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వార్తల్లోని వివరాలు పుత్తూరు పట్టణంలో వెలిసిన శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా పుత్తూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ పట్టు వస్త్రాలు శారను సమర్పించారు శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర ఆలయంలోని మహాశివునికి శ్రీకృష్ణ పరమాత్మునికి శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టణ మాడవీధులలో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా ద్రౌపదీదేవి శ్రీ ధర్మరాజుల స్వామి వారి దేవస్థానం వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా వారికి మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం పొందారు ఆలయ అర్చకులు ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందించారు జిల్లా నగిరి నియోజకవర్గం పుత్తూరు హిమజ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈరోజు సుమారు 500 మంది స్కూల్ పిల్లలతో అంగరంగ వైభవంగా జాతీయ జెండాతో కార్వేటి నగరం రోడ్డు మరియు తిరుత్తణి రోడ్డు వైపుగా జాతీయ జెండాతో ప్రదర్శన చేయడం జరిగింది తిరుపతి జిల్లా నగిరి నియోజకవర్గం పుత్తూరు హిమజ విద్యా సంస్థ ఈరోజు మోదీ పిలుపు మేరకు సుమారు 500 మంది స్కూల్ పిల్లలతో అంగరంగ వైభవంగా జాతీయ జెండాతో నగరం రోడ్డు మరియు తిరుత్తణి రోడ్డు వైపుగా జాతీయ జెండాతో ప్రదర్శన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హిమజ విద్యా సంస్థల చైర్మన్ సురేందర్ రాజు మాట్లాడుతూ జాతీయ జెండాను స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటిపై అలాగే సంస్థలు ఆఫీసులపై మన జాతీయ జెండాను ఎగురవేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హిమజ విద్యా సంస్థల చైర్మన్ సురేందర్ రాజు నిషితారాజు విద్యార్థులు టీచర్లు పాల్గొన్నారు హిమజ విద్యా సంస్థల ఆధ్వర్యంలో హరికర్తరంగా ఉత్సవాలు జరుగుతున్నాయి 9 నుంచి 15 వరకు మన ప్రధానమంత్రి పిలుపు మేరకు అన్ని పాఠశాలల్లోనూ ప్రతి ఒక్కరూ ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చిన సందర్భంగా జాతీయత భావంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగ మారి చేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా ఈరోజు పుత్తూరులో హిమజ విద్యా సంస్థల విద్యార్థులు ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు 6 నుంచి 10 వరకు దాదాపు 500 విద్యార్థులు ఈరోజు జెండా ర్యాలీలో పాల్గొన్నారు ఇదే ఉత్సాహంతో రేపు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్ల పైన మన జాతీయ జెండాను ఎగరవేస్తారు ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రజలంతా కూడా గమనించి వాళ్ళ ఇంట్ల పైన స్వచ్ఛందంగా పోస్ట్ ఆఫీసులో కావచ్చు ఫ్యాన్సీ స్టోర్లో కావచ్చు వాళ్ళకు అందుబాటులో ఉన్న జాతీయ జెండాను పిల్లల ద్వారా వాళ్ళ ఇంట్లో ఎగరవేయాలని హిమజ విద్యా సంస్థ తరఫున చైర్మన్ సురేందర్ రాజు పిలుపునిస్తున్నారు జై హింద్ జై భారత్ బుధవారం చిత్తూరు పట్టణం నందు గల గాంధీ కోడలి వద్ద సుమారు 600 మంది కాలేజీ విద్యార్థులతో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో మరియు చిత్తూరు పోలీసు అధికారుల సమక్షంలో నిర్వహించిన సైబర్ నేరాలు మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన వాక్థాన్ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది విద్యార్థులతో సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు మరియు మాదక ద్రవ్యాల వాడకాల పరిణామాల గురించి నినాదాలు పలికించారు విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈ వాకథాన్ను పాల్గొన్నారు మొత్తం 5 కిలోమీటర్ల పొడవునా వాకథాన్ కొనసాగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ వాకథాన్ ద్వారా చిత్తూరు జిల్లాలో సైబర్ నేరాలు పెరుగుతున్న ముప్పు మాదక ద్రవ్యాల ప్రబలత వంటి సమకాలీన సమస్యలపై అవగాహన కల్పించడం ముఖ్య లక్ష్యంగా ఉంచబడింది సైబర్ నేరాలు రోజురోజుకి పెరుగుతున్నాయి మన వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోకుండా ఉంటే సైబర్ నేరగాళ్లు దాన్ని దోచుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఇంటర్నెట్లో ఒక చిన్న తప్పు మన జీవితాన్ని అంధకారంలోకి నెట్టవచ్చు అందువల్ల ప్రతి ఇంటర్నెట్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి ఇతర క్రైమ్లతో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు ప్రతి ఏటా 12% పెరుగుతున్నాయని ఇంకా చాలా సైబర్ నేరాలు పోలీస్ స్టేషన్లో నమోదు కావటం లేదని దానికి కారణం చాలా ఉన్నాయన్నారు నగదు తక్కువ పోవటం వల్ల అనవసరంగా ఎందుకు దానికి కేసు పెట్టడం అని ఆలోచించి ముందుకు రావటం లేదని తెలిపారు
సైబర్ క్రైమ్ ద్వారా ఎక్కువ నగదు పోగొట్టుకున్నప్పుడే కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు. తక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తం వస్తుందని ఆశ చూపించడం, డబ్బులు కడితే ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసి పలు దఫాలుగా ఎక్కువ నగదు తీసుకోవటం, పార్టీ ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు పంపించడం, ఇలా చాలా రకాలుగా సైబర్ మోసాలకు లోనవుతున్నారని ఈ మధ్య కాలంలో పలంనేరులో దాయ్ యాప్ పేరుతో జరిగిన ఒక సైబర్ క్రైమ్లో ప్రజలు సుమారు 6 కోట్ల మేర డబ్బును పోగొట్టుకున్న విషయం గురించి వివరిస్తూ సైబర్ నేరగాళ్లు ఎలా మాయ చేస్తారో వివరించారు. అనంతరం వాక్థాన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాక్థాన్ గాంధీ కూడలి నుంచి ప్రారంభమై ఎంఎస్ఆర్ కూడలి, దర్గా కూడలి, ప్రభుత్వ ఆసుపత్రి, చర్చి వీధి మీదుగా తిరిగి గాంధీ సర్కిల్ వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీలు మెహబూబ్ బాషా, ఇలియాస్ బాషా, పట్టణ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఫెడెక్స్ స్కామ్ పేరుతో, ఓటీపీ షేర్ చేసే పేరుతో, నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ స్వాప్ చేసే పేరుతో ఇలా పలు రకాలుగా మోసపోవడం జరుగుతుంది. ప్రధాన కారణం మనం ఏం చేస్తున్నాము, ఈ ఇంటర్నెట్ వల్ల ఏం చేస్తున్నామని తెలియకపోవడం వలన, దాని గురించి అవేర్నెస్ లేకపోవడం వలన ఈవెన్ చదువుకున్న వాళ్ళైనా సరే, చదువు రాని వాళ్ళైనా సరే, ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వీళ్ళంతా కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది జరగకూడదు, ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలి అనే ఉద్దేశంతో. మరి ఒకటి గంజా, డ్రగ్స్, వీటన్నిటినీ కూడా యువత ఎక్కువగా వాడడము, దాని వలన ఏదైనా సరే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడము అండ్ డ్రగ్స్ ఎక్కువ వాడేసేసి ఏమైనా క్రైమ్ జరిగే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఈ డ్రగ్స్ అండ్ గాంజా వీటి గురించి కూడా అవేర్నెస్ కలగాలి, యువత వీటి నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మెయిన్గా స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఈరోజు ఇందులో వాకథాన్లో భాగస్వాములు చేయడం జరుగుతుంది. మా ఒక్క ఉద్దేశము దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, సైబర్ క్రైమ్ జరగకుండా చూసుకోవాలి, ఎక్కువ అవేర్నెస్ కలగాలి, అలానే డ్రగ్స్కి యువత దూరంగా ఉండాలి. జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పెరేడ్ మైదానంలో ఆగస్టు 15న ఘనంగా నిర్వహించే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల భద్రత, బందోబస్తు మరియు పోలీసుల కవాతు రిహార్సల్స్ ను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ చిత్తూరు డీటీసీ పెరేడ్ గ్రౌండ్స్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది డీటీసీ పెరేడ్ గ్రౌండ్ నందు పెరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఆర్ఐ సుధాకర్ పెరేడ్ కమాండ్గా నిర్వహిస్తూ పోలీస్ కవాతు రిహార్సల్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్పీ జాతీయ పతాకం ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించి పరిశీలన వాహనంలో వెళ్లి సాయుధ పోలీసు బలగాల పెరేడ్ ప్రదర్శన పరిశీలించారు. ఈ కార్యక్రమం అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ నాడు మరింత ఉత్సాహంగా కవాతు ప్రదర్శన చేయాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవ రోజున జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీస్ కవాతు, శకటాల ప్రదర్శన తదితర వేడుకలకు విచ్చేయనున్న ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు, ఉన్నత అధికారులు ప్రజలకు కల్పించాల్సిన భద్రతా సౌకర్యాలను సమీక్షించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీలు మెహబూబ్ బాషా, ఇలియాస్ బాషా, ఆర్ఐలు భాస్కర్, సుధాకర్, ఆర్ఎస్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి పరిశీలిస్తూ మాక్ డ్రిల్ రిహార్సల్స్ నిర్వహణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ వేడుకలకు మరియు జెండా పతాక ఆవిష్కరణకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రానున్నారని అన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించే శకటాలు, వివిధ శాఖల స్టాళ్లు ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పక్కాగా చేపట్టాలని అన్నారు. అలాగే పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు స్టేజ్ డెకరేషన్, పారిశుద్ధ్య నిర్వహణ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చే ప్రజలకు అవసరమైన తాగునీటి వసతి, సీటింగ్ అరేంజ్మెంట్ ఏర్పాటు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, ఆర్డీఓ పెంచల్ కిషోర్, అడిషనల్ ఎస్పీ విమలాదేవి, తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, పీడీడీఆర్డీఏ ప్రభావతి, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రైట్స్ చట్టం అమలు సక్రమంగా సివిల్ రైట్స్ డే మండల స్థాయిలో తప్పక ప్రతి నెలాఖరి రోజున తప్పక జరపాలని పోలీసు యంత్రాంగం సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్డీఓ కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్సీ కమిషన్ సభ్యులు తిరుపతి డివిజన్ తహసీల్దార్లు పోలీసు అధికారులతో సివిల్ రైట్స్ డేపై సమీక్షిస్తూ ప్రతి నెల ఆఖరి రోజున సివిల్ రైట్స్ డే తప్పక నిర్వహించాలని సూచించారు. ఎస్సీ ఎస్టీలపై అట్రాసిటీలు జరగకుండా వారికి భద్రత మన రాజ్యాంగం నుంచి కల్పించబడిందని, అసమానతలు ఉండరాదని అన్నారు. పేదవారిపై ఎస్సీలపై ఎలాంటి దౌర్జన్యాలు జరగరాదని, అలాంటివి రిపోర్ట్ అయినప్పుడు నిబంధనల మేరకు తప్పక చర్యలు పోలీసు, రెవెన్యూ తదితర సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 67 లక్షల రూపాయలు పెండింగ్ కాంపెన్సేషన్ ఉన్న వాటిని త్వరితగతిన క్లియర్ చేయాలని, నిధుల కొరత ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. కొన్ని చోట్ల బాగా సివిల్ రైట్స్ డే జరుగుతున్నాయని, మరికొన్ని చోట్ల ఇంకా సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, అట్రాసిటీ డీఎస్పీలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. భారత ఉపరాష్ట్రపతి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉపరాష్ట్రపతి మరియు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులతో ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జేసీ శుభం బన్సల్, ఎస్పీ సుబ్బరాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, డిఆర్ఓ పెంచల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి కొత్తపేట చైతన్య కళాశాల నుండి హర్ఘర్ తిరంగా ర్యాలీ చంద్రగిరి బీజేపీ మండల ఇన్ఛార్జ్ విరూపాక్షి నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, మేడసాని పురుషోత్తం నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించి జై భారత్ మాతాకి అంటూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, మేడసాని పురుషోత్తం నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించి జై భారత్ మాతాకి అంటూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడసాని పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జాతీయ భావాన్ని చాటుతూ ఇంటింటా తిరంగా జెండాని ఎగురవేసి ఐక్యతను చాటుతామని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి నేతలు చంద్రగిరిలో భారీ తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల విద్యార్థులు, బీజేపీ, జనసేన నాయకులు జై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ జాతీయ జెండాలను రెపరెపలాడిస్తూ చంద్రగిరి పురవీధుల్లో జాతీయ ఐక్యత చాటుతూ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు విజయ్ కుమార్, రామచంద్రపురం అధ్యక్షులు శంకర్ రెడ్డి, చంద్రగిరి కిసాన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మేజర్ పంచాయతీకి 25,000, మైనర్ పంచాయతీకి 10,000 రూపాయల లెక్కన ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని జెండా పండుగని అందరూ సగర్వంగా భారతీయ జాతీయతను, సమగ్రతను కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్లేటట్టు జెండా పండుగ గాను 10,000 రూపాయలు మైనర్ పంచాయతీకి, 25,000 రూపాయలు మేజర్ పంచాయతీకి ఇచ్చి ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని, అదేవిధంగా ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా చంద్రగిరి నియోజకవర్గంలో బీజేపీ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జాతీయ జెండాను తీసుకెళ్తున్నాం. ఈ యొక్క దానికి విచ్చేసిన మిత్ర బృందానికి, మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హర్ఘర్ తిరంగా అంటే ఇంటింటి పైన జెండా ఎగరలే కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి ప్రజలందరి ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ భాగంలో దేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగ నిరతిని కొనియాడుతూ స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు చంద్రగిరి నియోజకవర్గము, చంద్రగిరిలో కూటమి అభ్యర్థుల తరపున, కూటమి అభ్యర్థుల ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి మా నియోజకవర్గ ప్రజలకు కూడా మా విన్నపం ఏమంటే జాతీయ సమైక్యను పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాము. భారత్ మాతాకి జై. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలోని బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల విద్యార్థులు 1200 అడుగుల జాతీయ జెండాను చంద్రగిరి పురవీధుల్లో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల నుంచి హైవే నాగాలమ్మ మలుపు వరకు భారీ ర్యాలీ చేపట్టారు. స్వాతంత్ర దినోత్సవ ముందస్తు వేడుకలను బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలు చేతపట్టి భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో బ్లూమింగ్ బర్డ్స్ అధినేత కరెస్పాండెంట్ హితేంద్రనాథ్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చూపిన క్రాంతి ఊరుకు కట్టాలని నడి రాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రమాద కాంతి. పాకాల మండల కేంద్ర కార్యాలయంలో బుధవారం రోజు తహసీల్దార్ నిత్యానంద బాబు ఆధ్వర్యంలో మండల పరిధిలోని అన్ని సచివాలయాల బిఎల్ఓలు ఈ నెల ఆగస్టు 20వ తారీఖు నుంచి గ్రామ పరిధిలో ఇంటింటికి నూతన ఓటరు నమోదు సందర్భంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు విధి విధానాలపై ఈ సందర్భంగా బిఎల్ఓలకు దిశానిర్దేశం చేశారు. పాకాల మండల కేంద్ర కార్యాలయంలో బుధవారం రోజు తహసీల్దార్ నిత్యానంద బాబు ఆధ్వర్యంలో మండల పరిధిలోని అన్ని సచివాలయాల బిఎల్ఓలు ఈ నెల ఆగస్టు 20వ తారీఖు నుంచి గ్రామ పరిధిలో ఇంటింటికి నూతన ఓటరు నమోదు సందర్భంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు విధి విధానాలపై ఈ సందర్భంగా బిఎల్ఓలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బిఎల్ఓలు ఎంఆర్ఓ దృష్టికి పలు సమస్యలు తీసుకుని రాగా ఇందులో ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం గత 3 సంవత్సరాల నుంచి బిఎల్ఓ ఎలక్షన్ విధులలో పాల్గొన్నందుకు గాను రావాల్సిన బకాయిలు తమకు రాలేదని, అయినా తమ సొంత సొమ్ము ఖర్చు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించామని అన్నారు. బిఎల్ఓలకు అందవలసిన బకాయి వేతనాలు అందే విధంగా చూడాలన్నారు. తహసీల్దార్ ఈ సమస్యను వెంటనే పరిష్కరించేలా తాను ప్రయత్నం చేస్తామని అన్నారు. ఏం చేశారంటే నోట్ చిన్నది 200 పేజెస్ నోట్ కొడుతున్నారు. ఇది 200 పేజెస్ రైస్ 10 రూపీస్ ఉంటుంది. వైట్ రైస్ 10 రూపీస్ ఇచ్చింది. అది తీసుకొని వాడు రాసుకొని మొత్తం రికార్డ్ పెట్టుకున్నాడు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణంలో పాకాల సివిల్ జడ్జ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు భవనం జిల్లా జడ్జి భీమేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణంలో పాకాల సివిల్ జడ్జ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు భవనం జిల్లా జడ్జి భీమేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అడిషనల్ ఎస్పీ వెంకట్రావులు విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాకాల కోర్టు భవనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ధీరజ్ సింగ్ ఠాకూర్, రావు రఘునందర్ రావులు డిజిటల్ ఇనాగ్యురేటెడ్ చేశారు. అనంతరం కోర్టు కార్యక్రమాలు కొనసాగించారు. మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాకాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నెల్లేపల్లి మధుసూదన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ చిన్నారెడ్డప్ప నాయుడు, సెక్రటరీ గౌరీశంకర్ రాజు, మాజీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుచనూరు వద్ద గల రఘునాథ రిసార్ట్స్ లోని టీడీపీ కార్యాలయం వద్ద బుధవారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ రుణపత్రాలు మంజూరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సొసైటీ ద్వారా రుణాలు పొందిన వారి మెగా చెక్కును చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని విడుదల చేశారు. రుణాలు పొందిన వారికి అభినందనలు తెలియజేశారు. ఈ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ బ్రాహ్మణుల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా సభ్యులకు దాదాపుగా వివిధ పథకాల ద్వారా 8 లక్షల రూపాయలు మంజూరైందని వివరించారు. రుణాలు పొందిన వారందరూ మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. అలాగే రుణాలు అందడానికి సహకరించిన సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ పిఆర్ఎల్ కుమార్, క్యాషియర్ హారిక, ఆఫీస్ అసిస్టెంట్ లీలావతి, లక్ష్మీ సొసైటీ ముఖ్య ఉద్యోగస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తిరుపతి బ్రాంచ్ వారితో ఈ బ్రాంచ్లో సభ్యులుగా ఉన్నటువంటి సభ్యులకు అరుంధతి, వశిష్ట, పురోహిత మిత్ర సభ్యులకు ఒక్కొక్కరికి రకరకాలైనటువంటి పథకాల ద్వారా వారందరికీ కూడా దాదాపు 20 కుటుంబాలకు 8,05,000 రూపాయలు రుణం మంజూరు చేయడం జరిగింది. ఈ రుణ మంజూరు పత్రాలు ఈరోజు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారి చేతుల మీదుగా వారికి అందజేసి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదే రకంగా ఈ డెమో చెక్కును కూడా ఎమ్మెల్యే గారి ద్వారా వారికి ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా దీంట్లో 500 రూపాయలు సభ్యత్వము, 100 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, 600 రూపాయలు కట్టి సభ్యులుగా చేరిన బ్రాహ్మణులందరికీ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాళ్ళకి ఈ తిరుపతి బ్రాంచ్ ద్వారా వివిధ రకాల పథకాల ద్వారా రుణాలు ఇవ్వబడతాయి. కాబట్టి సభ్యులందరూ కూడా
ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణ సభ్యులందరూ కూడా తిరుపతి మిట్టవీధిలోని బ్రాంచ్కి వచ్చి సభ్యత్వం తీసుకుని రుణ సహాయం పొందవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హీరో వరుణ్ తేజ్, లావణ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ పెళ్లైన తర్వాత మొదటిసారి శ్రీవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి దర్శనం బాగా జరిగిందని తెలిపారు. షూటింగ్ పనులు అన్నిటి వల్ల పెళ్ళైన తర్వాత యాక్చువల్లీ శ్రీవారిని దర్శించుకోవడం కుదరలేదు. బట్ మా వైఫ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో పాటు రావడం, ఇంకా దేవుడి దర్శనం చాలా చాలా బాగా అయింది. అండ్ చాలా ఆనందంగా ఉంది. తిరుపతికి ఎప్పుడు వచ్చినా ఇదే మంచి ఫీలింగ్, దేవుడిని చూడి దర్శనం తీసుకోవడం. అండ్ దానికన్నా ఇంకా చెప్పడం సినిమాలన్నీ తర్వాత దేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఇండియన్ టీమ్ త్రోడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాలు మరియు మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండటం అనేది మన ఆరోగ్యానికి, మన భవిష్యత్తుకి కీలకం. ప్రతి ఒక్కరూ అవగాహనతో జాగ్రత్తతో ఉండాలి. సైబర్ నేరాలు మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన వాక్థాన్ నిర్వహించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల పెరేడ్ రిహార్సల్స్ ను పరిశీలించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ప్రతి నెలాఖరున ప్రతి మండలంలో సివిల్ రైట్స్ డే తప్పక నిర్వహించండి పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.